వ్యాపారం మీది, ప్రచారం మాది. జీవన్ టీవీ, జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. 8688495770 8186051288. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ దేవాలయాలు గత అర్ధరాత్రి నుంచి భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ కూడలిలో ఉన్న విజయ గణపతి ఆలయం అర్ధరాత్రి 12 గంటలకు వినాయకుని తొలి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు పెంట శ్రీధర్ శర్మ స్వామివారికి ముందుగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. ప్రజల్లో ఉన్న బాధలు తొలగిపోయి నూతన సంవత్సరంతో సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ధనధాన్యాలతో, పాడి పంటలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల దర్శనం కోసం స్వామివారు సర్వాంగ సుందరంగా తయారు చేసి స్వామివారి దివ్యాశీస్సుల కోసం భక్తులు తరలిరావడం జరుగుతుందని అన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ విజయ గణపతి నమః. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని భక్తులు రాత్రి వరకు అవకాశం చేసుకొని ఉండి మన స్వామివారిని దర్శించుకొని ఈ సంవత్సరం కూడా మన విజయ గణపతి స్వామివారి ఆశీస్సులతో సకల శుభకార్యాలు కలగాలని, ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భక్తులందరూ కోరుకొని ప్రశాంతంగా రాత్రి 11:30కు చేరుకొని 12 గంటల వరకు వేచి ఉండి 12 గంటలకు స్వామివారి మొదటి హారతి తీసుకొని ప్రసాదం తీసుకోవడాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీ అవుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి భక్తుల కొరకు సుందరంగా తయారయ్యి స్వామివారి ఆశీస్సులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అందువల్ల భక్తులందరూ కూడా ఈ సంవత్సరం సకల ఐశ్వర్యాలు, భోగభాగాలతో శుభ్రంగా ఉండి ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎటువంటి కరోనా అలాంటి వైరస్లు ఎటువంటి రాకుండా ఈ సంవత్సరం కూడా చూసి స్వామివారు అందరూ కూడా వారికి ఆశీస్సులు ఇస్తూ ఆయు ఆరోగ్యాలతో విరజిల్లాలని, శ్రీ విజయ గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను.